అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించేటువంటి చర్యకి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించింది. అలానే ఆ తర్వాత పరిణామాలు చూస్తే కనుక ఆసక్తికరంగా మారాయి. డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ నిర్వహణకి సంబంధించి లీడ్ చేసిన టీంని ఇంట్రడ్యూస్ చేయడము, దేశవ్యాప్తంగా జరిగినటువంటి విద్రోహ చర్యల్ని ఎండగట్టే రీతిలో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అందరినీ కదిలించింది. ముఖ్యంగా శత్రువుల గుండెల్లో దడబుట్టిస్తున్నటువంటి సందర్భం ఇది. అసలు ఆర్మీ ఆఫీసర్స్ ఒక ఆపరేషన్ లీడ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇద్దరు మహిళా అధికారుల్ని ఈ ఆపరేషన్ కోసం కేంద్రం ఎందుకు ఎంచుకుంది? అలానే లక్ష్యాన్ని రీచ్ అయ్యే క్రమంలో మన క్షిపణులు చేసినటువంటి విధ్వంసం ఎలాంటిది? వీటిని చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు ఉన్నారు, రిటైర్డ్ కల్నల్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. కల్నల్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ వినేసరికి ఆ స్పిరిట్ అర్థమవుతుంది చాలా క్లియర్గా. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. ఇద్దరు లేడీ ఆఫీసర్స్, మహిళా ఆఫీసర్స్ లీడ్ చేశారనేటువంటి సంకేతాలు ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు ఇద్దరిని ప్రజెంట్ చేశారు? ఈ రీజన్స్ని ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు? ఇప్పుడు అక్కడ పహల్గామ్ లో జరిగిన దానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యగా మనకి ఆపరేషన్ సింధూర్ జరిగింది. పహల్గామ్ లో టెర్రరిస్టులు చేసిన కార్యం ఏంటంటే వాళ్ళ లేడీస్ ముందే వాళ్ళ హస్బెండ్స్ ని, అంటే ఆడవాళ్ల ముందే వాళ్ళ హస్బెండ్స్ ని కాల్చి చంపేశారు. అక్కడ మనం అంటే వీళ్ళు అబలల్లాగా వాళ్ళు ట్రీట్ చేశారు అన్నది ఒక ప్రతీక. రెండు, చూడు మీ హస్బెండ్స్ ని చంపేసాం, ఇప్పుడు మీకు దిక్కు లేదన్న లెవెల్లో చెప్పడం అది. సో మనం నారీ శక్తి అంటే మన ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ అని చూపించడానికే ఈ ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఇప్పుడు మీకు ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా చూపించిన ఇద్దరు లేడీ ఆఫీసర్స్ దానికే ప్రతీక. వాళ్ళు స్పష్టంగా క్లియర్ గా మనం ఏం చేసాం, ఎట్లా చేసాం, ఎందుకు చేసాం అనేది నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పగలిగేది చెప్పారు. సార్, ఆఫీసర్స్ గురించి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఇలాంటి ఒక ఆపరేషన్ లీడ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తారు? అలానే సోఫియా ఖురేషి, వింగ్ కమాండ్ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక్ సింగ్, వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలని దేశం అనుకుంటుంది. మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే బేసిక్ గా మనం ఆర్మీ ఆఫీసర్స్ ని అంటే వాళ్ళ ప్రొఫైల్స్ ని అవన్నీ అట్లా వాళ్ళకి వదిలేస్తేనే బెటర్ అండి. కానీ ఇప్పుడు మనం ఇందులో ఒకటి బాగా జాగ్రత్తగా గమనించచ్చు ఏంటంటే సోఫియా ఖురేషిని కూడా చూపించారు. సో మనం ఒక మెసేజ్, ఒక సార్ట్ ఆఫ్ ఇది ఇస్తున్నాం వాళ్ళకి, పాకిస్తానీ ప్రజలకి. బాబాయ్ చూడు, మా దగ్గర ఉన్న వాళ్ళు మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ఎవరైనా మేము చాలా జాగ్రత్తగా చూస్తాం. మొదటి విషయం, ఆడవాళ్ళని మగవాళ్ళని అని తేడా చూపించావు, మత భేదం లేకుండా చూస్తాం మేము, మాకు అందరూ ఒకటి అన్నది స్పష్టమైన మెసేజ్ వాళ్ళకి. ఇది ఒకటి. రెండు, మీరు అడిగిన రెండో ప్రశ్న, ఆఫీసర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆఫీసర్ సెలెక్షన్స్ వార్ కి వెళ్ళేప్పుడు, అంటే యుద్ధానికి వెళ్ళేప్పుడు ఆఫీసర్ సెలెక్షన్ అంటూ సపరేట్ గా ఏముండదండి. మాకు యూనిట్స్ కి వస్తుంది, అది యూనిట్స్ కి ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి, మీరు ఇది చేయాలి అని యూనిట్స్ కి ఇస్తారు రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ బట్టి ఆ యూనిట్ లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారో అందరికీ అవకాశం వస్తుంది. కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే ఛాన్స్ వస్తుంది. కానీ ఎవరికి ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక టీం లాగా పనిచేస్తేనే మనం విజయం సాధిస్తాం. కాబట్టి ఆఫీసర్లను సపరేట్ గా సెలెక్ట్ చేసుకుని పంపించేది అట్లాంటివి ఉండవు, యూనిట్ కి ఇస్తారు అది టాస్క్. సో ఇప్పుడు ఈ టీం లీడ్ చేయడంలో కానీ, ఈ ఆపరేషన్ విషయంలో కానీ, గతంలో ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్లో వార్ఫేర్ జరిగినటువంటి పరిస్థితిలో మనం చూస్తే ఇదంతా టెక్నాలజికల్గా జరిగినట్టుగా ఉంది. ఒక దగ్గర నుంచి టార్గెట్ని ఛేదించారు అని చెప్పారు. సో ఈ ఆపరేషన్ మిగతా వాటితో పోలిస్తే భిన్నమైందని చెప్పి అనుకోవచ్చా? ఎలా జరిగింది, మీ అంచనా ఏంటి? భిన్నమైంది అని అనుకోవాలండి. ఎందుకంటే మనం ఈసారి ఎల్ఏసి దగ్గరికి వెళ్ళలేదు, అసలు ఎల్ఏసి దాటలేదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనం దాటలేదు. మనం ఏం చేసినా టెక్నాలజికల్ పరంగా, అంటే మనం క్షిపణులను వాడి, మిసైల్స్ ని వాడి టార్గెట్ ని ఐడెంటిఫై చేసి, ఈ టార్గెట్ ఇక్కడ ఉంది అని దాన్ని గుర్తించి మనం దాన్ని పేల్చాం. ఇప్పుడు మన టార్గెట్, వీళ్ళు ఛేదించిన టార్గెట్లు బహావల్పూర్, సియాల్కోట్ వరకు ఉన్నాయి. అంటే 161, 170, 180 కిలోమీటర్ల లోపలికి ఉన్నాయి. పాకిస్తాన్ లోపల 170 కిలోమీటర్ల దాకా వీళ్ళు టార్గెట్ చేసిన ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన మనకి ఆ చిత్రాలు, ఫొటోస్ కానీ, అక్కడున్న వాటి గురించి ఇంటెలిజెన్స్, పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ కానీ, ఏమంటారు దాన్ని, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అంటాం, శాటిలైట్ ద్వారా ఇంటెలిజెన్స్ ని గ్రహించడం. తర్వాత ఇక్కడ నిలబడి లేజర్ గైడెడ్ మిసైల్స్ వాడి ఎగ్జాక్ట్ గా ఆ మిసైల్ ని కరెక్ట్ గా అదే పొందాలో
అదే పదంలో తీసుకెళ్లి అక్కడ ఆ టార్గెట్ మీదకి సంధించడం ఇవన్నీ టెక్నాలజికల్ గానే పాసిబుల్, అట్లాగే చేస్తారు. రైట్ రైట్, థ్యాంక్ యూ కల్నల్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.